కరీంనగర్లో ఒక దగ్గర పంటలు ఎండిపోయినాయంటే మా గంగుల కమలాకర్ అన్న నువ్వు రా అని చెప్పి కొంటవేండు తీసుకుపోయిండు. అక్కడ 5-6 రైతులు వచ్చిండ్రు. శ్రీనివాస్ రెడ్డి అని ఒక ఆయన, తిరుపతి అని ఒక ఆయన, శంకర్ అని ఒక ఆయన, అంజయ్య గారు ఇంకో ఆయన, అందరూ పక్క పొలాలలో మేము బోంగానే వచ్చింది. మొత్తం ఎండిపోయినాయి, ఎక్కడికక్కడ నెర్రెలు వారి గందరగోళంగా ఉన్నది. వాళ్ళు చెప్తాను, మేము అడగని కూడా అడగలేకపోయి అన్న మొదటిసారి తెలంగాణ వచ్చినాక మొదటిసారి అర్ధరాత్రి బాయి కాడిపోయే రోజులు మళ్ళీ వచ్చినాయన్నా, అర్ధరాత్రి మళ్ళా కరెంటు కోసం బాయి కాడిపోయే రోజులు వచ్చినాయని ఒక రైతు చెప్పిండు. ఇంకో రైతు అని అంటున్నాడు, అన్నా నాకు 6 ఎకరాలు ఉన్నది, 2 ఎకరాలు ఎండిపోయింది, ఇంకో 4 ఎకరాలు ఇంకో కాడు ఉన్నది, అది కూడా ఇంకో వారంలో ఎండిపోయే పరిస్థితి ఉన్నది, గందరగోళం ఉన్నది, నా బతుకాగమయ్యే పరిస్థితి వచ్చిందన్న అనే మాట చెప్పిండు. మూడో ఆయన కొద్దిగా పెద్ద సెట్, ఆయన పేరు శ్రీనివాసరెడ్డి. ఆయన అన్నాడు, అన్న కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఎకరాల మంచిగా ప్రతి పంటకు బ్రహ్మాండంగా నాకు 50,000 రూపాయలు పడుతుండే, సంవత్సరానికి 1,00,000 పడుతుండే. ఇవాళ పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ వచ్చినాక మార్పు అన్నారు, మేము కూడా గుద్దినాం. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి అంటే ఆ 1,00,000 రూపాయలు రాలే, మీదికెళ్ళి నాకే 2 లక్షల రూపాయలు ఖర్చు వచ్చిందన్న. ఇలా మళ్ళా బోరింగ్లన్నీ రిపేర్ చేసే పరిస్థితి వచ్చింది, మళ్ళా మోటార్లు కాలుతున్నాయి, రిపేర్ చేయించుకునే దుస్థితి వచ్చింది అని చెప్పి ఆ శ్రీనివాస్ రెడ్డి అనే రైతు చెప్తా ఉన్నాడు. ఇది నా మాట కాదు, మీ మాట కాదు, కేవలం మన పార్టీ కార్యకర్తల మాట కాదు, సామాన్య ప్రజలలోనే ఉన్నది. ఇలా అయ్యో ఎంత పని చేస్తుంది, తినే పల్లెంలో మట్టి పోసుకుంటుమి, మంచిగున్న ప్రభుత్వాన్ని ఓడగొట్టుకుంటుమి అనే బాధ ఇలా సామాన్య ప్రజల్లో, రైతుల్లో, మహిళల్లో, వృద్ధుల్లో అందరిలో కూడా ఉన్నది. కేవలం మనం చేయవలసిందల్లా ఒకటే, మళ్ళొక్కసారి కొద్దిగా ధైర్యం తెచ్చుకొని, ఓపిక తెచ్చుకొని, కొద్దిగా మొన్నటి ఎన్నికల్లో మనకు ఎదురైన ఒక ఎదురు దెబ్బను పక్కకు పెట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనే కామారెడ్డిలో తిరిగి మళ్ళీ మన జైత్రయాత్ర మొదలు పెట్టాలని చెప్పి నేను హృదయపూర్వకంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. సరే, జరిగిపోయింది, దాన్ని మనసులోకి తీసేయండి. ఎవరిని క్షమించమని అడిగే అవసరం కూడా లేదు. మా గంపన్న అన్నాడు, సార్ను క్షమించమని కొడుతున్నా అన్నాడు. నిజానికి మీరేం తక్కువ చేయలే, ఎక్కడోళ్ళక్కడ మీరు దండలాడినరు, ఎక్కడోళ్ళక్కడ గట్టిగా ప్రతి ఊర్లో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త గెలవాలనే కమిట్మెంట్ తోనే పనిచేసింది, మీరేం తక్కువ చేయలే. కానీ పెద్దలు ఎప్పుడో చెప్పిండ్రు, నిజాం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగేస్తుందట. గదే అయింది కామారెడ్డిలో. ఒకడు అంటాడు కేసీఆర్ రాగానే భూములు గుంజుకుంటాడు అంటాడు. అరే ఎందుకు గుంజుకుంటాడు రబ్బాయిని మనం సంజాయించే లోపలనే అయ్యో గుంజుకుంటాడట, ఇది పోతుందట, అది పోతుందట, మొత్తం ఇంకా రోడ్డు రానేలేదు, నా భూమి పోతుందట, నీ భూమి పోతుందట, అసైన్డ్ భూములు గుంజుకుంటాడట. ఇట్లా ఇష్టం వచ్చిన ప్రచారాలు చేసి అదొక రకమైన మోసం. రకరకాల ప్రచారాలు, 1 కాదు 2 కాదు. కేసీఆర్ ఇడిచిపెట్టిపోతాడు కామారెడ్డి, గెలిస్తే ఇక్కడ ఉంటాడా? గజ్వేల్లో చెప్పిండు, నేను అటే పోతా అన్నాడు, ఇక్కడ ఉండడు, నేనే ఈడుంటా అని ఒక ఆయన. ఇట్లా రకరకాల ప్రచారాలు చేసి రంగుల కళ లాంటి సినిమా చూపెట్టి ఇష్టం వచ్చిన హామీలు, నోటికొచ్చిన హామీలు ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చింది, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలిచింది. సరే, అది జరిగిపోయింది. నా విజ్ఞప్తి మీ అందరితో ఒకటే, మనం నిరాశ పడవలసింది, హతాశులు కావాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే మీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 సీట్లు ఉన్నాయి. కామారెడ్డి, నిజామాబాద్ కలిపితే 9 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ 2 గెలిచినాం, బాల్కొండ గెలిచినాం, బాన్స్వాడ గెలిచినాం. బోధన్లో 3,000 ఓట్లతో ఓడిపోయినాం, జుక్కల్లో 1,150 ఓట్లతో ఓడిపోయినాం, కామారెడ్డిలో 6,000 చిల్లర ఓట్లతో ఓడిపోయినాం. అంటే స్వల్ప తేడా, ఎంట్రుక వాస్తోని 3 సీట్లు పోయినాయి. లేకపోతే ఆ 3 కూడా గెలిస్తే ఇవాళ 9లో 5 మనమే ఉందుము, ముంగట మనమే ఉందుము. కానీ చిన్న పొరపాట్లు, చిన్న లోటుపాట్లు, చిన్న మనకుండే పట్టింపుల వల్ల కొంత నష్టం జరిగిన మాట వాస్తవం. కానీ నేను మిమ్మల్ని ప్రార్థించేది, కోరేది, మా ఎలక్షన్ అయిపోయింది, ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయింది, మనకు ప్రజలు 3వ వంతు సీట్లు ఇచ్చారు. 119 సీట్లల్లా 39 సీట్లు అంటే తక్కువ సంఖ్య ఏం కాదు, 39 సీట్లు ఇచ్చి గౌరవప్రదమైన ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు. మనం ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ తెచ్చినాం కాబట్టే 10 ఏళ్లు మనకు ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు, నడిపించే అవకాశం కూడా ఇచ్చిండ్రు. వాళ్ళ తప్పేం లేదు.